హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్. ఈ వీడియోలో మేము యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో, అలాగే డెకరేషన్స్ తక్కువ టైంలో తక్కువ బడ్జెట్తో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈసారి నేను రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థీమ్ తీసుకున్నాను. ఎందుకు అంటే నాది వచ్చేసి రెడ్ కలర్ అవుట్ఫిట్ అండ్ మా హస్బెండ్ది వచ్చేసి క్రీమ్ కలర్. సో క్రీమ్ కలర్ ఇస్ నియర్ టు గోల్డ్ కలర్ కదా, సో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాను. ఏవైనా సెలబ్రేషన్స్ అప్పుడు మనం రెగ్యులర్ గా డెకరేషన్స్ అలాంటివి చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ఐడియాస్ అవ్వడం చాలా కామన్. సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ గో విత్ ద డ్రెస్ కలర్స్. సో అలా కూడా మనం డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. మా ఇంట్లో ఏంటంటే చెర్రీ బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే, మా యానివర్సరీ అండ్ మై బర్త్డే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, మదర్స్ డే అండ్ ఫాదర్స్ డే. సో రెగ్యులర్ గా మాకు అకేషన్స్ ఉంటూనే ఉంటాయి, పార్టీస్ ఉంటూనే ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ఐడియాస్ అయిపోయినప్పుడు అయితే నేను ఇలా డ్రెస్ కలర్స్ కి వెళ్తాను. నాట్ ఓన్లీ బెలూన్ థీమ్, నేను ఇంకా చాలా డిఫరెంట్ క్రాఫ్ట్ ఐడియాస్తో వేరే థీమ్స్తో కూడా నేను చేస్తాను. కాకపోతే ఈసారి యానివర్సరీకి అస్సలు టైం లేదు. కరెక్ట్గా 4 hours టైం ఉంది యానివర్సరీ సెలబ్రేషన్స్కి. ఎందుకు అంటే మా యానివర్సరీ డేట్ వచ్చేసి 17th August అండ్ 16th August వచ్చేసి వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో 16th August అండ్ 17th August పూజ ఉంది, ఇంట్లో వ్రతం ఉంది. సో 17th August నాకు ఆఫ్టర్నూన్ కల్లే పూజ అయిపోయింది, ఈవినింగ్ కల్లే సెలబ్రేషన్స్ చేయాలి. సో టైం చాలా తక్కువ అయిందనమాట. బట్ టైం తక్కువ ఉంటే ఏంటి, మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు చేసేసుకోవాల్సిందే. ఈ హ్యాపీ యానివర్సరీ అనే ఈ బోర్డ్ అయితే కార్డ్బోర్డ్తో చేసాము అండ్ వైట్ పెయింట్ తోటి ఇది రాశాను అనమాట. అండ్ దీనికైతే చిన్న లైటింగ్ స్ట్రింగ్ యాడ్ చేశాను. ఈ లైటింగ్ స్ట్రింగ్ వచ్చేసి మా బాబు బెలూన్కి వచ్చింది, తను ఏదో ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాడు. ఒక 1 or 2 hours ఆడాడు, అంతే పగిలిపోయింది. సో ఆ లైటింగ్ స్ట్రింగ్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా యూస్ చేస్తున్నాను. ఈ ఇయర్ వచ్చేసి మాది 6th యానివర్సరీ, 6 years కంప్లీట్ అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి. సో ఇలా ఈ రింగ్ స్టాండ్కి ఇట్లా సింపుల్ డెకరేషన్ చేశాను ఇంత తక్కువ టైంలో. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ శారీ. నేను ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. శారీ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి చాలా నీట్గా స్టిక్ చేశారు, అసలు పోవట్లేదు. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. శారీ ఫినిషింగ్ వచ్చేసి సిల్వర్ కలర్ గోటా పత్తితో ఇచ్చారు, చాలా బాగుంది. శారీ అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, కంఫర్టబుల్ టు వేర్. కలర్, ఫ్యాబ్రిక్, ఫినిషింగ్, వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. చూడ్డానికైతే చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుంది. బ్లౌజ్ అయితే చాలా సింపుల్ అండ్ బేసిక్ మోడల్లో కుట్టించేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ బ్లౌజ్. ఈ డోరీస్ వచ్చేసి రెడ్ అండ్ సిల్వర్ కలర్లో పెట్టమని చెప్పాను. బ్లౌజ్ నెక్ ఫినిషింగ్ వచ్చేసి గోటాపత్తి వేయించాను శారీకి మ్యాచింగ్ లాగా. స్లీవ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ వేయించాను, స్టోన్స్ వర్క్ ఉంది కదా, సో అంతవరకే హాఫ్ స్లీవ్స్ నీట్గా వచ్చేలా చేయించాను. సో ఇలా సింపుల్గా కంఫర్టబుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షేప్ వేర్. శారీ డ్రైపింగ్కి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ షేప్ వేర్ అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ స్ట్రెచబుల్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఈ జ్యువెలరీ శారీకి మ్యాచింగ్గా నేను మీషోలో ఆర్డర్ చేశాను. రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. ప్రొడక్ట్ అయితే చాలా నీట్ ప్యాకేజ్లో పంపించారు. ఈ నెక్లెస్ వచ్చేసి చాలా నీట్గా డెలికేట్గా ఉంది, ఫినిషింగ్ చాలా బాగుంది, సింపుల్ అండ్ క్లాసీ లుక్. ఈ జ్యువెలరీ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ శారీస్, ఫ్రాక్స్, డ్రెస్సెస్, చుడిదార్స్ అన్నిటికీ సూట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ రెగ్యులర్ సైజ్లో ఇచ్చారు, నాట్ హెవీ అండ్ నాట్ ఎ స్మాల్ స్టడ్ టైప్. అండ్ బ్రేస్లెట్ ఇచ్చారు. బ్రేస్లెట్లో మంచి విషయం ఏంటంటే అడ్జస్టబుల్. నా సైజ్కి బ్యాంగిల్స్ కానీ లేదంటే బ్రేస్లెట్స్ కానీ అస్సలు దొరకవు. ఏమైనా హుక్ టైప్లో ఉంటే లేదా ఇలా అడ్జస్టబుల్ ఉంటేనే నేను ప్రిఫర్ చేస్తాను. లక్కీలీ ఇది అడ్జస్టబుల్, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ జ్యువెలరీ సెట్కి ఒక క్యూట్ రింగ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. బట్ ఇట్స్ నాట్ ఇన్ మై సైజ్. అడ్జస్టబుల్ రింగ్ టైప్ కాదు ఇది. ఒక హ్యాండ్కి బ్రేస్లెట్ అండ్ ఇంకొక హ్యాండ్కి వాచ్ అయితే బాగుంటుంది. ఈ వాచ్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్. నేను ఇది ఆల్మోస్ట్ 6 years నుంచి యూస్ చేస్తున్నాను. మా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు గిఫ్ట్ చేశారు మా హస్బెండ్. అండ్ నేను యూస్ చేయనప్పుడు ఇది నేను బ్యాటరీ ఆఫ్ చేసి పెడతాను, యూస్ చేసేటప్పుడు మాత్రమే బ్యాటరీ ఆన్ చేస్తాను. ఈ వాచ్ వచ్చేసి టైటాన్ రాగా, ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇది మా హస్బెండ్ షర్ట్ అండ్ జాగర్స్. నేను ఇది మింత్రాలో ఆర్డర్ చేశాను. రెడ్ కలర్కి మళ్ళీ రెడ్ కలర్ కాంబినేషన్ కాదు, మనం కాంట్రాస్ట్ తీసుకుంటే కూడా బాగుంటుంది, అందుకని ఇది నేను క్రీమ్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్. జాగర్ కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది వచ్చేసి మా చెర్రీ డ్రెస్. ఇది నేను బయట ఏదో మాల్లో తీసుకున్నాను, సరిగా ఐడియా లేదు. ఈ గ్రీన్ కలర్ షర్ట్కి నేను వైట్ కలర్ ప్యాంట్తో మ్యాచింగ్ చేశాను. ఇంట్లో పూజ ఉందని చెప్పాను కదా, పైగా సాటర్డే, సో నేను బయట నుంచి కేక్ ఆర్డర్ చేయలేదు.
ఎందుకంటే కేక్స్లో ఎగ్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు ఎగ్లెస్ కేక్ ట్రై చేయలేదు. సో ఇంట్లోనే నేను కేక్ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో చాలా కోకోనట్స్ ఉన్నాయి, అందుకని నేను మిల్క్తో కేక్ లాగా ట్రై చేశాను. ఇది ఒక యాక్చువల్లీ మిల్క్ స్వీట్ అని చెప్పొచ్చు. వరలక్ష్మి అమ్మవారి వ్రతం కోసం యూజ్ చేసిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వాటితో తయారు చేశాను ఈ కేక్. నేను ఇది డెకరేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. నా డెకరేషన్ అంతా అయిపోయి మేము రెడీ అయిపోయే లోపల కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 3 to 4 అవర్స్ జస్ట్ ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. ఆ 3 to 4 అవర్స్లో నేను డెకరేషన్ చేసేసి రెడీ అయిపోయాము. ఈ కోకోనట్ మిల్క్తో స్వీట్ అండ్ కేక్ నేను చాలాసార్లు ట్రై చేశాను. ఎవ్రీ టైం చాలా చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి కూడా తీసుకెళ్లేవాడు. సో నేను ఇంకా న్యూది ట్రై చేయడం ఎందుకు, ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చేదే ట్రై చేద్దామని చెప్పి అదే ట్రై చేశాను. బాగా వచ్చింది టేస్ట్ అండ్ ఆల్. కేక్ని నీట్గా మిల్క్ పౌడర్తో గార్నిష్ చేశాను, జస్ట్ ఫర్ డెకరేషన్ లుక్. ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ పోకూడదు కదా, ఆ టేస్ట్ అలాగే ఉండాలి. ఇంకా సెలబ్రేషన్స్ చూసేయండి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. Fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know Thanks for watching. Don't forget to subscribe. If you like this video, please do like, share and subscribe to my channel.